చేస్తున్నారు షేకింగ్ శేషు along with his team. Shakalaka baby, shakalaka baby, look live to chaleda. Shakalaka baby, shakalaka baby, lappu chaye to chaleda. ఎప్పుడు చూసినా నా ఎంట్రీకి ఇదే సాంగా ఎందుకురా నాకు ఈ సాంగ్ పెట్టి పట్టుకుని హాయ్ వ్యూవర్స్ మా జబర్దస్త్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చెప్తారా చస్తారా కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్న ప్రముఖ హాస్య నటుడు అని చెప్పుకుంటాడు కానీ అతను హాస్యం ఏం లేదనుకోండి ఈ మధ్యనే ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు ఆయనే మీ అందరికీ తెలుసు శ్రీ ధనరాజ్ గారు ఈ కార్యక్రమానికి చీపు గెస్ట్ గా వస్తున్నారు మీరు నమస్కారం పెడితే నేను నమస్కారం పెడతాను అదే మీరు కదండి నమస్కారం పెట్టాలి లేదండి ఇది చెప్తారా చస్తారా కార్యక్రమం మీరు పెడితేనే మేము పెడతాం నమస్కారం నమస్కారం కూర్చోండి యాంకర్ ఎవరో ఎంగన్నారు నేనేనండి కాస్త లేట్ అంతే జీవితకాలం లేట్ అయింది సర్లేండి అడగండి ధనరాజ్ గారు చెప్పండి మీ సినిమా పేరు ధనలక్ష్మి తలుపు కొడితే కొడితే కాదండి తడితే ఓహో మా వాళ్ళు తప్పు రాసినట్టున్నారు మీకు చిన్న క్వశ్చన్ అడగండి జబర్దస్త్లో ఎందుకు చేస్తున్నారు జబర్దస్త్లో ఎందుకు చేయడం ఏంటి అంటే మిమ్మల్ని అక్కడ జబర్దస్త్లో ఎందుకు పెట్టుకున్నారు కామెడీ చేస్తానని కామెడీ మీరు చాలా బాగా చేస్తారు ఏమండి మీకు ఇచ్చే అమౌంట్కి మీరు చేసే కామెడీకి సంబంధం లేదని చలాకీ చంటి అంటున్నాడు అది ఎంతవరకు నిజం వాడికి పెళ్లి కాలేదని కుళ్ళు అంతేనంటారా అంతే అర్థమైపోయింది మీ సినిమాకి ఎంత ఖర్చు అయి ఉంటుందండి అంటే 1 కోటి పైన బాగా 4, 5, 6 అని సినిమా ప్రమోషన్ కోసం చెప్తూ ఉంటారు నేను కాదని అంటలేదు వదిలేసేయండి ఇంతకీ మీ సినిమాలో మీ హీరోయిన్ కి మీకు ఏదో సంబంధం ఉందంటారు ఏమీ లేదు ఇంట్లో చూస్తుంటారు ఓహోహో అయ్యో సారీ ఫ్రెండ్షిప్ అంతే సరే ధనరాజ్ గారు పర్సనల్ విషయం మీరు ఇంకా అటు వెళ్తున్నారా అదేనండి అటు వెళ్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ ఏమండి ధనరాజ్ గారు మీకు జబర్దస్త్లో నచ్చిన కమెడియన్ ఎవరు చెప్పండి లక్ష్మి ఓహో మీరు సినిమా తీశారు కదా అవును మీ సినిమాకి పెట్టిన ఖర్చు అంతా వచ్చేస్తుందంటారా డెఫినెట్ గా వచ్చేస్తుందండి ఓహో వస్తే ఏం చేస్తారు వస్తే ఉంది ఇంకో సినిమా తీస్తాను రాకపోతే జబర్దస్త్ కంటిన్యూ చేస్తాను ఒకవేళ జబర్దస్త్లో కూడా మిమ్మల్ని పెట్టుకోకపోతే ఎవరి దగ్గరైనా కంటెస్టెంట్ గా చేస్తాను అంతేగాని జబర్దస్త్ మాత్రం వదలనంటావు మీ టీంలో ఆర్పీని టీమ్ లీడర్ చేశారనుకోండి అందులో మీరు చేస్తారా నీకు కామెడీ షోలు వద్దన్నా నువ్వు కామెడీ హీరో అన్నా నీకు పుల్లి తెరొద్దన్నా వెళ్ళిపోన్నా వారసులు వచ్చేసారన్నా నువ్వు వెళ్ళన్నా మీరు చెప్పేది చూస్తుంటే నన్ను వెండి తెరకు పంపించేటట్లేదు మీరు బుల్లి తెరకి టీం లీడర్లు అయ్యేటట్టుంది అదేం లేదన్నా జబర్దస్త్ వదలండి రే నీకు పుల్లి తెర నెక్స్ట్ గిట్ ప్రాక్టీస్ చేయండి వెళ్ళండి అన్నా సినిమా రిలీజ్ అవ్వలేదు అవును అప్పుడే ఫ్యాన్స్ అండి అరేంజ్ చేసుకున్నారా ఏర్పాటు చేసుకున్నారా వాళ్ళే వచ్చారు ఓహో వాళ్ళే వచ్చారండి సార్ మీ సినిమాలో నాగబాబు గారు యాక్ట్ చేశారా చేశారండి ఆయన మీ సినిమాకి స్కోర్ ఎంత ఇచ్చారు స్కోర్ కాదండి ఇది స్కోప్ ఉన్న క్యారెక్టరు ఓహో ఆయనకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు అది మా ఇద్దరి మధ్య కమిట్మెంట్ లేదు మీ సినిమాలో రోజా గారు చేయలేదా అంటే డేట్స్ ప్రాబ్లం వల్ల చేయలేదు మరి ఈవిడేం పాపం చేసింది మాకు కావాల్సింది హీరోయిన్ ధనరాజ్ గారు చెప్పండి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు 100 రూపాయలతో వచ్చారని అన్నారు అవును ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు అని ఫిలిం నగర్ లో అందరూ గుసగుసలు అంటున్నారు 100 రూపాయలతో వచ్చానండి సంపాదించినంత సినిమాలో పెట్టాను కదా అందుకని మళ్ళీ 100కి వచ్చాను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడే ఉన్నాను అనమాట అంతేనండి ఇప్పుడు మీరు కమెడియన్ గా అయిన తర్వాత గోల్డ్ బాగా కట్ చేయించుకున్నారు
ఇప్పుడు సినిమా హీరో అయిన తర్వాత ఏం కట్ చేయించుకుంటున్నారు? ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళి ఎడిటింగ్ చేసుకుంటున్నాను, అది కట్ చేసుకుంటున్నాను. ఏమిటి మీ సినిమాలో ఆ. పాటలు ఎన్ని ఉన్నాయి? 13 పాటలండి. నీ ఫేస్కి 13 పేర్లు అవసరమా? 2 పాటలండి, మిగతా అన్ని శ్లోకాలు. ఓహో, మిగతా అన్ని శ్లోకాలా? ఈ రోజు నాకు మీరు చాలా హెల్ప్ చేశారు. ఏంటిది? అంటే నేను ఫస్ట్ టైం యాంకరింగ్ అండి. ఆహా. టెస్ట్ కట్ అన్నారు, ఎవరుంటారు ఎవరు రారా అని అనుకున్నాను. రేపు నాగబాబు ఇదన్నీ ఏర్పాటు చేసుకున్నావు ఇవి? టెస్టా? ఆ. ఇది టెలికాస్ట్ చేయరు. ఇదేం టెలికాస్ట్ అండి ఇదండి. ఇదంతా రాదా? రాదండి. రేపు నాగబాబు గారు వస్తారు, ఆయనతో నా ప్రాక్టీస్ అన్నమాట. వస్తానండి. మరి అనవసరంగా మా కంపెనీ నుంచి సీరియల్ తెప్పించుకున్నామండి. అవసరం లేదనమాట. అవసరం లేదండి. సరే సరే అయితే చాలా ఎక్కడుంటారు మీరు? ఏమండి? ఎక్కడుంటారు? నేనా అమీర్పేటలో ఉంటానండి. అమీర్పేటలో ఉంటారు. ఇటు రండి, మరి లాస్ట్ క్లైమాక్స్ కొట్టుకోవడమే. ప్రతి స్కిట్ లో ఎండింగ్ కొట్టుకోవడమే. రా. ఇలా నుంచో, ఇట్రా, కట్టు ఉండు. మీరు రండి. రోజా గారు, ధనరాజ్ మంచి బకరాగా దొరికిపోయాడు. నువ్వు యాంకర్ గా టెస్ట్ చేసుకోవడానికి ఇంకెవరు దొరకలేదా శేషు? పాపం దొరకలేదు. బాగుంది, ఇంటర్వ్యూ ఫన్నీగా ఉంది. నాగబాబు సార్ బాగుంది, గుడ్, నీట్గా చేశారు.